ఒక వ్యక్తి కోమాలో ఉన్నప్పుడు బ్రతికే ఉంటారు. శ్వాస కూడా తీసుకుంటారు. కానీ వారు కాన్షియస్‌లో ఉండరు. ఇంకొంతమంది కోమా కేసెస్‌లో కొందరికి కొంచెం కాన్షియస్ ఉంటుంది. కానీ చాలా వాటి కేసుల్లో 100% కాన్షియస్‌నెస్‌ని కోల్పోతారు. అయితే ఒక్కసారి మీరు ఊహించుకోండి. ఒకతను కాన్షియస్‌గా ఉండి అతనికి తెలుస్తుంది అతను హాస్పిటల్‌లో ఉన్నాడని. అతను అన్నీ చూడగలుగుతాడు. కానీ అతను కొంచెం కూడా మూవ్‌మెంట్ చేయలేడు. ఇలా ఒక డిజార్డర్ రియల్‌గానే ఉంది. దాని పేరే లాక్డ్ ఇన్ సిండ్రోమ్. ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళకి వాళ్ళు కాన్షియస్‌లో ఉంటారు. కానీ వాళ్ళు ఎలాంటి మూవ్‌మెంట్ కూడా చేయలేరు. ఈ డిజార్డర్ ఉన్న పేషెంట్ ఐస్ కింద మజిల్స్ అంతా కంప్లీట్‌గా పారలైజ్డ్ అయిపోతుంది. తినడం, మాట్లాడటం, శ్వాస తీసుకోవడం ఇలాంటి బేసిక్ యాక్టివిటీస్‌కి కూడా ఎక్స్‌టర్నల్ మెషిన్ సపోర్ట్ యూజ్ చేయాల్సిందే. కానీ వాళ్ళు వారి ఐస్‌ని మాత్రం మూవ్ చేయొచ్చు. ఈ డిజార్డర్ వరల్డ్‌లో ఒక భయంకరమైన డిజార్డర్‌గా పిలువబడుతోంది.